ఓకే, నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయినట్లు నోట్ చేసుకోండి. కాన్సెప్ట్ ఏంటి? త్రీ టైర్ ఆర్కిటెక్చర్. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ ఏంటి? త్రీ టైర్ ఆర్కిటెక్చర్ గుర్తుపెట్టుకోండి. ఇది చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. కాన్సెప్ట్ ఏంటి? త్రీ టైర్ ఆర్కిటెక్చర్. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. ఇవన్నీ క్లోజ్ చేసేయండి మేడం. అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేసేయండి. Sorry. కాన్సెప్ట్ ఏంటి? త్రీ టైర్ ఆర్కిటెక్చర్. చాట్ బాక్స్ లో స్కైప్ లో జూమ్ లోనే ఫార్వర్డ్ చేశాను. త్రీ టైర్ ఆర్కిటెక్చర్. మేడం చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చేశాను. ఇదేనా సార్? అదేనండి. ఓకే, సారీ, ఇది కాదు. నో ఇష్యూ. చూడండి, త్రీ టైర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ ఏంటి? త్రీ టైర్ ఆర్కిటెక్చర్. సార్ సారీ, 1 సెకండ్. ఇది కాదండి, ఇది కాదు. ఓపెన్ చేయండి. ఇది ఇలా బ్లాక్ వస్తుంది ఏంటి? మీ సెట్టింగ్స్ ఏమైనా వేరే ఉన్నాయా? ఓకే, చూడండి కాన్సెప్ట్ ఏంటి? త్రీ టైర్ ఆర్కిటెక్చర్. త్రీ టైర్ ఆర్కిటెక్చర్. సో ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్ అండి. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్. చూడండి ఇక్కడ ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో R3 అంటే ఏంటి? R3 అంటే R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. 3 సర్వర్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంటుంది? టోటల్గా ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంటుంది? టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. సో కాన్ఫిగరేషనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. టీఆర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది. ఓకేనా? సో వీ హ్యావ్ సపరేట్ టేబుల్స్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎస్ఐపిలో ఎన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. బీసెక్ టేబుల్, బీకేపిఎఫ్, తర్వాత SK1, SKB1, ఇలాంటి టేబుల్స్ అనేవి చాలానే ఉన్నాయి ఎస్ఐపిలో. సో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? మనం త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మెయిన్ ఈ ఇమేజ్ గురించి మీకు తెలియాలి. మేడం లాస్ట్ లో కొంచెం ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, జూమ్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ లో ప్లస్ ఉంటుంది కదా. డౌన్కి వెళ్ళండి. సో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మీకు తెలుసు. R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని తెలుసు మీకు. ఎస్ఏపిలో మేజర్గా 3 సర్వర్స్ ఉంటాయి. అలాగే ఎన్ని రకాల డేటాస్ ఉన్నాయి? మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. కాన్ఫిగరేషనల్ డేటా టీఆర్ జనరేట్ అవ్వదు. సారీ, కాన్ఫిగరేషనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. సో ఎనీవే ఈ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. వీ హ్యావ్ సపరేట్ టేబుల్స్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా.
ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. డౌన్కి వెళ్ళండి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఇంకా డౌన్కి వెళ్ళండి. సో ఇమేజ్ చూడండి. సో దీన్ని ఏమంటారు? దీన్ని R3 ఎగ్జాంపుల్. సో టోటల్గా ఎస్ఏపిలో ఇవన్నీ లేయర్స్. ఎన్ని లేయర్స్ ఉన్నాయి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ అనేవి ఉన్నాయి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అని అర్థం. ఎండ్ యూజర్ స్క్రీన్, క్లయింట్ లెవెల్, క్లయింట్ లేయర్. సో అప్లికేషన్ లేయర్ అంటే మనం ఎస్ఏపిలో ఉపయోగిస్తున్నాం. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్ అనమాట. థర్డ్ వన్ డేటాబేస్ లేయర్. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. సో ఎస్ఏపి ఎన్ని లేయర్స్ ఉన్నాయి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. అప్లికేషన్ లేయర్ అంటే ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. సో ఎస్ఏపి అనే అప్లికేషన్ ని బేస్ గా చేసుకుని డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతాయి. డేటాబేస్ లేయర్, ఆల్ టైప్ ఆఫ్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. మీరు ప్రజెంటేషన్ లేయర్ ద్వారా ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ మీకు బ్యాకప్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది బ్యాకప్ అంతా కూడా? డేటాబేస్ లేయర్ నుండి త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా బ్యాకప్ అనేది వస్తుంది. సో అప్లికేషన్ లేయర్ అనేది ఒక మిడిల్ వేర్. ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఏంటి? ఒక మిడిల్ వేర్ అని చెప్పచ్చు. ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఏంటి? ఇది ఒక మిడిల్ వేర్ లాంటిది. 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఎస్ఏపి ఓపెన్ చేయండి ఒకసారి. మ్యాక్సిమైజ్ చేయండి. స్క్రీన్ ఎప్పుడైనా మ్యాక్సిమైజ్ చేయాలి. మ్యాక్సిమైజ్ అంటే ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి మేడం. నాకు అక్కడ అది కనిపించదు. అవ్వట్లేదా ఏంటి? ఓకేనా? అయింది. చూడండి. సో యాక్చువల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ FB03 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్. FB03 ఇచ్చారు. ఎంటర్ ప్రెస్ చేశారు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు అసలు ఎంట్రీస్ ఏం పోస్ట్ చేయలేదా? క్లియర్ అయిపోయినట్టుంది. అసలు ఏమీ చేయలేదా ఇంతవరకు? ఓ మై గాడ్. చేయకపోతే ఎట్లా? ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఏం చేయలేదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. మీరు ఏమీ చేయలే. ఎంటర్ చేయండి. చేశారా లేదా? చేశారుగా మీరు. యా చేసి. DP11 మీదే కదా? DP99 మీదే కదా కంపెనీ కోడ్. అవును అవును. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది. ఈ డేటా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది. అంతే కదా? పిక్ అవుతాం అంతా ఎక్కడ నుండి పిక్ అవుతుంది?
డేటాబేస్ లేయర్ నుండి పిక్ అవుతుంది. OB29 వెళ్ళండి. OB29 పొజిషన్కి వెళ్ళండి. V3 ఇవ్వండి. V3 కంటిన్యూ చేయండి. సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే కదా. సో కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకు కనిపించే ఎస్ఏపి అంతా కూడా ఏంటి? ఒక అప్లికేషన్. ఎస్ఏపి అనేది ఇదంతా కనిపించేదంతా ఏంటి? ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. దీన్ని మిడిల్ వేర్ అంటారు. ఇదంతా ఏంటి? మిడిల్ వేర్. సో ఎస్ఏపి అనే అప్లికేషన్ బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాం? డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇవన్నీ డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతాయి. మళ్ళీ బ్యాకప్ వచ్చేది కూడా అంత ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది. అర్థమైందా? షీట్ ఓపెన్ చేయండి. డేటాబేస్ లేయర్ నుండే బ్యాకప్ అంతా వస్తుంది. సో అప్లికేషన్ లేయర్ అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్, అప్లికేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఎస్ఏపి సాఫ్ట్వేర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. డేటాబేస్ లేయర్ అంటే వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఓకేనా? ఇది చూడండి. వాట్ ఈజ్ మీన్ బై టేబుల్స్ కదా, చూడండి. SAP డిఫైన్ 3 లెవెల్స్. SAP డిఫైన్ 3 లేయర్స్. 3 లేయర్స్ ఉంటాయి SAPలో. ఏంటా లేయర్స్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్, క్లయింట్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అనే చేస్తాం అప్లికేషన్ లేయర్ని బేస్గా చేసుకుని. డేటాబేస్ లేయర్ అంటే వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఓకే, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ SAP end user screen. Here we will post the document entries, we will generate the reports. ఏదైతే SAP end user screen ఉంటుందో, ఎక్కడైతే మనం డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తామో, ఎక్కడైతే మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తామో, దీన్ని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటారు. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ అంటే వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఇది ఒక మిడిల్ వేర్. ప్రజెంటేషన్ లేయర్కి అండ్ డేటాబేస్ లేయర్కి ఒక మిడిల్ వేర్. మిడిల్ వేర్ అనమాట. SAP సాఫ్ట్వేర్ అనేది ఒక మిడిల్ వేర్. ఓకేనా? సో అప్లికేషన్ లేయర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తారు? కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్ వీళ్ళందరూ ఏం చేస్తారు? FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్ వీళ్ళంతా ఏం చేస్తారు? వీళ్ళంతా కూడా ఏం చేస్తారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. ఎక్కడ చేస్తారు? అప్లికేషన్ లేయర్లో చేస్తారు. SAP సాఫ్ట్వేర్ అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. SAP అనేది ఒక అప్లికేషన్. సో దీన్ని ఏమంటారంటే అప్లికేషన్ లేయర్ అంటారు. ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు అప్లికేషన్ లేయర్లో. అప్లికేషన్ లేయర్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అలాగే టెక్నికల్ కన్సల్టెంట్ కూడా. టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ కస్టమైజేషన్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ చేస్తారు. ABAP కన్సల్టెంట్ కూడా
ప్రజెంట్ అప్లికేషన్ లేయర్లోనే పనిచేస్తారు. ఇది అప్లికేషన్ లేయర్. డౌన్కి వెళ్ళండి. అప్లికేషన్ లేయర్ అనేది మిడిల్ వేర్, ద బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. డౌన్కి వెళ్ళండి. వాట్ యు మీన్ బై డేటాబేస్ లేయర్? డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై డేటాబేస్ లేయర్? ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ టేబుల్స్. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. డేటాబేస్ లేయర్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్. ఆల్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ టేబుల్స్. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ మెయింటైన్ బై బేసిస్ కన్సల్టెంట్. ఈ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. డేటా అంటే డేటా ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షనల్ డేటా ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషనల్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ కస్టమైజేషన్ డేటా అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా ఇన్ఫర్మేషన్. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టోరేజ్ లొకేషన్. ఆల్ హలో ఏంటండి? డేటాబేస్ లేయర్ అనేది ఏంటి? ఒక స్టోరేజ్ లొకేషన్. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. డేటా ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షనల్ డేటా ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషనల్ డేటా ఇన్ఫర్మేషన్, కస్టమైజేషన్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ సంబంధించిన డేటా. ఎబాపర్ మెయింటైన్ చేస్తారు. ఎబాపర్ సంబంధించింది ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో ప్రతి యాక్టివిటీ కూడా డేటాబేస్ లేయర్లోనే స్టోర్ అవుతుంది. ఓకేనా? ఈసీసీ అయితే డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈసీసీ అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ డేటాబేస్. అలాగే ఎస్క్యూఎల్ డేటాబేస్, ఎంఎస్క్యూఎల్ చాలా ఉన్నాయి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్పాలి. S4 హనా డేటాబేస్ అంటే ఎస్ఏపి వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఎస్ఏపిలోకి వెళ్ళండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే ఉందండి ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? లాగౌట్ అయింది, లాగాన్ చేయండి. సో ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీ అయితే ఒరాకిల్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్ డేటాలో స్టోర్ అవుతుంది. కంటిన్యూ చేయండి. అలా కాదు, కంటిన్యూ విత్ సెలెక్ట్ చేయాలండి దీప్తి గారు. లాగాన్ పైన క్లిక్ చేయండి. నో ఇష్యూ, చేయండి, మళ్ళీ చేయండి. క్లోజ్ చేసేయండి అవన్నీ. లాగాన్ చేయండి. నోన్ అండి, ఇక్కడ నోన్ అండి, ఏం కాదు. సేవ్ చేయండి ఒకసారి, సేవ్. సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్ అండి, అవన్నీ క్లోజ్ చేయండి. సిస్టమ్స్కి వెళ్ళండి. ఇది లాగౌట్ చేయకండి, నేను చెప్తా వినండి మేడం. దీప్తి గారు చెప్పేది వినండి. నోన్ అండి, సిస్టమ్స్లోకి వెళ్ళండి. సిస్టమ్స్ స్టేటస్ చూసారా? మీరేం కంగారు పడకండి దీప్తి గారు, నేను స్లోగా చేయిస్తాను. మీరేం తప్పు చేశారు అనుకోకండి, నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. చూసారా ఇక్కడ ఏమని చూడండి? ఒరాకిల్. సో ఈసీసీ డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఏముంటది? ఒరాకిల్ ఉంటుంది. ఒరాకిల్ డేటాబేస్ సిస్టమ్. ఇంటర్వ్యూకి వచ్చాను. మేజర్ డిఫరెన్స్ ఏంటి ఈసీసీకి S4 హనాకి? డేటాబేస్ సిస్టమ్. ఇంటర్వ్యూకి వచ్చాను. ఈసీసీ డేటా అంతా కూడా ఒరాకిల్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్లో స్టోర్ అవుతుంది. అదే మీరు S4 హనా ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఈసీసీ ఉండదు. సో ఒరాకిల్ ఉండదు. ఏముంటది? హనా డేటాబేస్. ఈసీసీ అయితే ఒరాకిల్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తారు. అంటే డేటాబేస్ లేయర్ మెయింటైన్ చేసేది ఎవరు? ఈసీసీలో ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అదే మీరు S4 హనాకి వెళ్ళారనుకోండి, హనా డేటాబేస్ ఉంటుంది. ఈసీసీకి హనాకి మేజర్ డిఫరెన్స్ ఇదే. ఇంటర్వ్యూలో 100% అడుగుతారు. ఈసీసీ డేటా అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు.
S4 హనా అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? హనా అంటే ఓన్ డేటాబేస్. ఎస్ఏపి వాళ్ళే డేటాబేస్ సిస్టమ్ని డెవలప్ చేశారు. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైందా అండి? ఎస్ సార్. షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ on the end user screen, that information will be stored on the database layer. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు రిపోర్ట్ we will get the data from the database layer. మళ్ళీ మీరు రిపోర్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిదీ కూడా డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది. ప్రతి కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. ఎగ్జాంపుల్, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీ అయితే బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతుంది. రెగ్యులర్ టీ కోడ్ ఏంటి? SC16N కామన్ టీ కోడ్. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ SC16N వెళ్ళండి. SC16N SC16N కామన్ టీ కోడ్. సో టేబుల్ నేమ్ ఏమి ఇద్దాం? BSEG, బీసెక్ టేబుల్. ఎంటర్. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. క్యాపిటల్ యూజ్ చేయాలండి ఎస్ఐపిలో. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? క్లాక్ సింబల్ ఎగ్జిక్యూట్. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిన డేటా అంతా కూడా ఎక్కడి నుండి రిఫ్లెక్ట్ అయింది? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా? ఎస్ఏపి అనే అప్లికేషన్ ఒక మిడిల్ వేర్ అప్లికేషన్ లేయర్. ఎస్ఏపి అనే అప్లికేషన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం, లాగిన్ చేస్తాం. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్, ఇస్ అ మిడిల్ వేర్. సో డేటాబేస్ లేయర్ నుండి డేటా అంతా కూడా మనకి పిక్ అయింది. కావాలంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో చెప్పాను నేను మీకు ఇక్కడ. కావాలంటే ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వస్తుంది ఆప్షన్ మనకి ఎక్స్పోర్ట్. ఇది ఈ డేటా అంతా ఎక్కడ నుంచి పిక్ అయింది? డేటాబేస్ లేయర్ నుండి పిక్ అయింది. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ అన్ని ఏటీ కోడ్ లో ఉంటాయి. SKA1 ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? జిఎల్ అకౌంట్స్ అన్ని SKA1. వెళ్ళండి, SKA1 ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ బ్యాక్ వెళ్ళండి. SKA1 ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ టేబుల్ దగ్గర SKA1 అనే టేబుల్లో స్టోర్ అవుతాయి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా. ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీ కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ మీరే చేశారు. ఇవన్నీ మీరే చేశారు. ఇవన్నీ నంబరింగ్ మనదే కదా. ఓకేనా? ఇవన్నీ మీరే చేస్తున్నాయా మేడం దీప్తి గారు? ఎస్ సార్. అవునవును. చూడండి, టోటల్గా ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు? 36 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి వచ్చాయి. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. బ్యాక్ వెళ్ళండి, కంపెనీ కోడ్ లెవెల్లో కూడా చేయొచ్చు. SKB1 ఈ టేబుల్ నేమ్ ఇంపార్టెంట్. SKA1 జిఎల్ అకౌంట్స్ ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి అంటే చెప్పాలి. SKA1 SKB1 ఇవ్వండి. కంపెనీ కోడ్ లెవెల్ SKB1 ఎంటర్ చేయండి. మీ కంపెనీ ఇంతకుముందు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. SKB1 అనేది కంపెనీ కోడ్ లెవెల్ కాబట్టి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇలా కూడా వస్తుంది. ఎగ్జిక్యూట్. ఎంటర్. ఎగ్జిక్యూట్.
చూసారా ఇగో. ఓకే, అట్లా. ఓకే, సో డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది, బ్యాక్ నుండి. షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? అది నెక్స్ట్ ఇలా ఇవన్నీ టేబుల్స్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్. SE16N అనేది కామన్ టీ కోడ్ అండి, కామన్ టీ కోడ్. ఇవన్నీ టేబుల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ టేబుల్ నేమ్ ఇస్తే ఆ టైప్ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఈసీసీ వెర్షన్లో. అదే మీరు S4 హనాకి వెళ్ళారనుకోండి, ఏసీ డొకా టేబుల్, ఈ ఒక్క టేబుల్తోనే మీకు అంతా వర్క్ అయిపోతుంది. బట్ ఈ టేబుల్స్ కూడా పనిచేస్తాయి. ఇక్కడ కనిపించే టేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఇక్కడ కనిపించే టేబుల్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ బీసెక్ టేబుల్, SK1, SKB1, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. బట్ S4 హనాలో ఇన్ని టేబుల్స్ ఉపయోగించడం ఎందుకులే అని ఒక కొత్త టేబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏసీ డొకా టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ బేస్గా చేసుకుని ఎట్ ఏ టైం ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదనుకుంటే ఎలా ఈ టేబుల్ నేమ్స్ ఉపయోగించి కూడా మీకు జిఎల్ అకౌంట్స్ కావాలంటే జిఎల్ అకౌంట్స్, డే టు డే ట్రాన్సాక్షన్స్ కావాలంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, కస్టమర్ మాస్టర్ డేటా కావాలంటే కస్టమర్ మాస్టర్ డేటా, ఇదంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల లేయర్స్ ఉన్నాయి? R3 అంటే ఏంటి? R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ లేదంటే లేయర్స్ అనుకోండి. ఓకేనా? ఏంటవి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అప్లికేషన్ లేయర్ అంటే ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఒక మిడిల్ వేర్ అప్లికేషన్ లేయర్ అనేది. డేటాబేస్ లేయర్ అంటే one kind of the storage location. All type of data has been stored in the database layer. Confidential data, master data, transactional data, any type of data ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మీకు బ్యాకప్ వచ్చేదంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి. సో ఇలా దీన్ని ఏమంటారంటే R3 అంటారు. R3, R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్. సో ఈ సర్వర్స్ లోనే లేయర్స్ ఇవన్నీ కూడా. అర్థమైందా లేదా? R3 అంటే ఏంటి అర్థమైందా? ఎస్ఏపిలో ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే చెప్తారా? చెప్పగలరా లేదా? అర్థమైందండి? ఎవరు మాట్లాడండి. Yes, sir. క్లియర్ గా ఈ షీట్ మొత్తం చదవండి, ఇంపార్టెంట్. వాట్ ఇట్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? Presentation layer is nothing but end user screen. Here accountants they will post the real time accounting entries. Second one, application layer. Application layer is the middleware. Application layer is bridge between presentation layer and database layer. Yes, application layer is the bridge between presentation layer and database layer. Next one. నెక్స్ట్ వన్ ఏంటి? డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్లో డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మీకు బ్యాకప్ వచ్చేది కూడా కంప్లీట్గా డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది. ఈసీసీ అయితే డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. S4 హనా అయితే ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. S4 హనా డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. బట్ ఈసీసీలో ఉన్న టేబుల్స్ అన్నీ కూడా S4 హనాలో కూడా పనిచేస్తాయి. ఏసీ డొకా టేబుల్ ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది
టేబుల్స్ ఉన్నాయి. S4 హానాలో అవి లేకపోయినా కూడా ఏసీ డొకా టేబుల్ ద్వారా మీకు కావాల్సిన డేటాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది మొత్తం చదవాలి, షీట్ అంతా చదవాలి. క్లియరా కదా? క్లియరా కదా? అర్థమైందా లేదా? Yes, sir. సో రేపు ఈయన జాయిన్ అవుతారని అడుగుదాం. ఒకసారి పవర్ లేదు అంటున్నారు, చూద్దాం. వేరే టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఈ టాపిక్ కంప్లీట్ అయిందండి రేపు చెప్పడానికి. నెక్స్ట్ ఓకే, ఓకేనా? క్లియర్ కదా ఇంతవరకు? అర్థమైందండి అందరికి? క్లియర్ సార్. ఈ షీట్ మొత్తం చదవండి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టైప్ చేస్తూ చెప్తే చాలా టైం పడుతుంది. కాబట్టి నేనే డేటా అంతా కూడా ప్రాపర్గా ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. సింపుల్గా అర్థమైపోతుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ రేపు వేరే క్లాస్ డిస్కస్ చేద్దాము. దీప్తి గారు మీరు నాకు 10 o'clockకి 9 o'clockకి కాల్ చేయండి. టుమారో మార్నింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేద్దాం. ఓకేనా? 1 అవర్లో చేసేయచ్చు మొత్తం. డోంట్ వరీ. క్లియర్ కదా? Okay. క్లియర్ కదా? ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ నైట్.